ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఇవన్నీ నాకు తెలీదు. ఆ అవసరం కూడా నాకు లేదు కార్తిక్. నాకు ఇంపార్టెంట్ నా సరోగసి బేబీ. ఆ బేబీని మోసే తల్లి వీళ్ళు కావాలి. ఏంటను బేబీ, నువ్వు పాప అని ఏడుస్తూ తిరుగుతుంటే ఆ సుందర్ అక్కడ మనకి తెలియకుండా సంచులు నింపుకుంటుంది. డబ్బు మొత్తం కాజేస్తుంది. మనం ఇలాగే అశ్రద్ధ చేస్తే 250 కోట్లు తుస్సుమంటాయి. ఈ డబ్బు ఎక్కడికి పోదు. దీన్ని నువ్వు చూసుకో. ఆ స్వర్ణ చేసిన పనికి నాకు పిచ్చెక్కుతుంది. ఆ డాక్టర్ బిందు సరోగసి రూల్స్ ప్రకారం ఈ పాప ఎవరి కడుపులో పెరుగుతుందని చెప్పకపోయినా మన ఇంటికి వచ్చిన స్వర్ణ ఆ సరోగేట్ ఉమెన్ అనుకొని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. పాలల్లో కుంకుమ పువ్వు వేసిచ్చేదాన్ని. పాలు లీటర్లు తాగేసేది. లేని కడుపు కోసం నా ఆరాటం అంతా ఇంత చేయలేదు. స్వర్ణ కడుపు కోసం నేను శ్రద్ధ తీసుకున్నాను. అదంతా ఉట్టిదేనని తెలిసాక నా బాధ కాదు, నా మనసులో లేదు. ఏ ప్రయత్నం చేసైనా నా బిడ్డను మోసే సరోగేట్ లేడీ ఎక్కడుందో తెలుసుకుంటాను. అంతవరకు ఆ అమౌంట్ సంగతి నువ్వు చూసుకో. నాకు నా సరోగేట్ మదర్ బేబీ ఎక్కడున్నారో తెలియాలి. అవసరమైతే కనపడే ప్రతి గర్భవతిని నువ్వు సరోగేట్ గర్భవతివా అని అడుగుతాను. హలో మేడం. హే సుందరి, వెల్కమ్. కూర్చో. మేడం, కడుపులో కాస్త నొప్పిగా ఉంటుంది మేడం. అవునా? పద చెకప్ చేస్తాను.